కేబినెట్ పూర్తి స్థాయి కాకపోవచ్చు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రి అండి. కాదు ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు ముగ్గురు మంత్రులు ఉన్నారు. డీసీఎం ఎందుకు పిలవలేదు? సార్ మొదట ఆయన అడిగారు, సామాన్యులు కూడా అడుగుతున్నారు. అందుకని కదా ఆయన ఉన్నారు కదా, ఫిజికల్లీ దేని తిరుమల, ఈ తిరుపతిలో ఉన్నారు ఆయన. రైట్ సార్, మొదట 99 టీవీ ప్రేక్షకులకి, అలాగే మీకు బీజేపీ నేత కిరణ్ గారికి, జనసేన నేత సింగళూరు వారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత శేఖర్ రెడ్డి గారికి, అనలిస్ట్ ప్రసాద్ గారికి భోగి, సంక్రాంతి, కనుమ పండగ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మొదట శుభాకాంక్షలు, శుభ సాయంత్రం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప ప్రస్థానం, అటానమస్ బాడీ ఉన్నటువంటి ఒక సంస్థ. ఈ సంస్థలో అనేక నష్టాలు జరిగాయి, ప్రమాదాలు జరిగాయి, అడవులు తగలబడ్డాయి, ఫారెస్ట్ తగలబడ్డాయి, వ్యవసాయానికి దొంగలు దోచుకున్నారు. ఇది కాకుండా అనేక యాక్సిడెంట్లు కూడా జరిగాయి. కొండ మీద బస్సులు బోల్తా పడ్డం, అవాసాన కొండలో బస్సు పడ్డం, మాకు చిన్నప్పటి నుంచి చాలా సంఘటనలు జరిగాయి. నాటోస్ అంటే ఇది ఒక్కటే కాదు, ఈ సంఘటనలన్నీ కూడా ప్రమాదం అంటే యాక్సిడెంట్ వేరు, కావాలని జరుగుతున్న సంఘటనలు వేరు. అయితే మాస్టర్స్ చదువుకునే దాంట్లో మాస్టర్స్ చేస్తారు, ఇలాంటి తప్పుగా మాట్లాడడం, లేదంటే అక్కడ ఒక రాజకీయ వేదికగా మాట్లాడుకొని అక్కడ హత్యా రాజకీయాల గురించి మాట్లాడడం, లేదంటే ఒక దుర్మార్గం ప్రచారం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళకి సంబంధం. ప్రమాదాన్ని చూడండి, దానికి వీలైతే సహాయం చేద్దాం. ఈరోజు నేనైనా సరే, ఎవరైనా ఇక్కడ ప్యానల్ అందరూ కూడా యాక్సిడెంట్ జరగాలి. అయితే దురదృష్టవశాత్తు ఆల్మోస్ట్ చనిపోయారు. ఎన్డీఏ గవర్నమెంట్ చేయగలిగినంత చేస్తూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి, వాళ్ళ కుటుంబం దగ్గర నేరుగా మా పాలక మండలి సభ్యులు కూడా వెళ్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం వేరు, బాబు గారి ప్రోగ్రాం వేరు. అలాగే టీటీడీ యొక్క బాడీ సమావేశం వేరు, రివ్యూ మీటింగ్ వేరు. అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఏఎస్ వాళ్ళు విఎస్ వాళ్ళతో కూర్చొని మీటింగ్ వేరు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బాబు గారు మాట్లాడి వెళ్ళి చెప్పిన విషయాలు వేరు, పవన్ కళ్యాణ్ గారు సెకండ్ టైం వచ్చిన వేరు. ఆ తర్వాత జై జగన్, సీఎం జగన్ అని వచ్చిన వేరే బ్యాచ్ వేరు. అయితే ఇక్కడ మాట్లాడింది అంశం ఏంటంటే, ప్రమాదం చాలా బాధాకరం. బేషరత్తుగా పార్టీ నాయకులు అందరూ కూడా క్షమాపణ చెప్పారు. ఇందులో ఏం అక్కర్లా. కాకపోతే ఎంత డబ్బులు ఇచ్చినా సరే, తిరిగి వాళ్ళ ప్రాణాలు అయితే మీరు తీసుకురావాలి. శ్రీనివాస్ చౌదరి గారు, చైర్మన్ డెలిబరేషన్ ఆన్ పవన్ కళ్యాణ్ గారు ఎవరో చెప్పారు, నేను ఎందుకు చెప్పాలని డెలిబరేషన్ కి నాకు సమాధానం కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఆ సమావేశానికి ఎందుకు దాని మీద ముందర ఆయన మాట్లాడతారు. మీరేమో వినకపోతే నేనేం చేయలేను, నా దగ్గర బయట్స్ కూడా ఉన్నాయి. చైర్మన్ గారు మాట్లాడిన బహిష్కరణ క్షమాపణ చెప్పే విషయం కూడా, ఇంక్లూడింగ్ పాలక మండలి సభ్యులు కూడా చెప్పిన సంగతి చెప్తూ మాట కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వారు కూడా అన్నారు, మీ అధికారులు చేసిన తప్పులకి ప్రభుత్వం సమాధానం చెప్తుందయా, సర్దిద్దుకోండి, సహకరించడం కూడా. అయితే ఇక్కడ ప్రమాద సంఘటనలు చూసుకున్నప్పుడు 6 ఏళ్ళకి జరిగిన ప్రమాదాలు చిన్న ప్రమాదాలు కాదు, 5 ఏళ్ళుగా. సో ఇవన్నీ కూడా ప్రతి సమస్యకి ఎల్జీ పార్క్ లో జరిగింది కదా, ఎందుకు ఆ రోజు మేము వెళ్ళలేకపోయాం, ఎందుకు మమ్మల్ని అడ్డగించారు? చౌదరి గారు, ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ఆ రోజు డీసీఎం ఎందుకు పిలవలేదు సీఎం గారు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి అనేది, అది మనం నిర్దిష్టంగా వద్దాం, ఎందుకంటే మిగిలిన అందరూ మాట్లాడాలి కదా. సబ్జెక్ట్ లాగా వస్తున్నాయి. అలా మేము 5 ఏళ్ళుగా ఇబ్బంది పడినాం, చాలా విషయాలు కనలేకుండా ఆపారు. కానీ ఇక్కడ మీరు వచ్చారు కదా, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఇద్దరు అవగాహనతోనే కూర్చున్నారు. ఎందుకంటే పాలక మండలిలో ఉన్నటువంటి జేఈఓలతో కూర్చున్న మాట్లాడిన విషయాలు వేరు, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఏ విధంగా హాస్పిటల్ దగ్గర, అలా విధంగా సిమ్స్ హాస్పిటల్ దగ్గర పరామర్శించి ఏ విధంగా చెప్పాలన్న విషయాలు వేరు. వాళ్ళు అండర్స్టాండింగ్ తో చేశారు. దాన్ని డిస్ప్యూట్ చేయట్లేదు, ఒక నిమిషం, దాన్ని డిస్ప్యూట్ చేయట్లా. నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ సమావేశానికి ఆయన కూడా పిలవాలి కదా, ఎందుకు పిలవలేదు, ఏమైందని అడుగుతున్నారు. అది వేరే కారణాలు సార్. ఆయన ఇప్పుడు ఎందుకంటే ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి. Sir, when it was a cabinet meeting, headed by DCM ఉంటారు, ఎక్కడైనా ఉంటారు మామూలుగా. అక్కడ సమీపంలో ఉన్న మంత్రులను పిలిచి మాట్లాడతారు, కోతవేడి దూరంలో ఆగండి, మీ ఆవేశానికి ఆ కట్టలు తెచ్చుకోవాలని అనకుండా మేము కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒకే విషయం చెప్తున్నా, ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎవరు ఏ సమావేశాలు కాదు కూడా మా ఇష్టం. మీరు ఎవరు అడిగేదానికయ్యా, హూ ఆర్ యూ, ఎవరు మీరు?
ఎవరు మేము అనగా మేమెవరు అంటే మీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఏమన్నా మేమెవరు అంటే ప్రాణాలు పోతున్నాయి అక్కడ ప్రాణాలు పోయిందాక మేమెవరు తిరగండి కాదండి ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది స్టేట్మెంట్స్ రెండు కాంట్రడిక్షన్ ఉప ముఖ్యమంత్రి గారిది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ రెండు కాంట్రడిక్షన్ మీరిద్దరు సమావేశం పిలవని మాకు అభ్యంతరలే ఒకే విధంగా మాట్లాడితే మాకు అభ్యంతరలే ఏంటి వస్తున్నాడు గారు రెండు కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు సార్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి గౌరవ చైర్మన్ మాట్లాడిన దానికి చాలా కాంట్రడిక్షన్ ఉంది నేను ఎక్కడ పక్క మాట్లాడాను సార్ నేను ఎందుకు పిల్లలంటే ఇప్పటికి మీరు సమాధానం చెప్పట్లే రైట్ ఓకే ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి ఆయన చెప్తారు సెంగళూరు గారు పిలవలేదా ఎందుకు పిలవాలా మేము నిర్ణయించుకుంటాం కదా రామారావు గారి కుటుంబం చనిపోతే జగన్మోహన్ గారి కుటుంబానికి ఏం బాధ ఇది నా క్వశ్చన్ ఇప్పుడు మోకానికి కొడుకుని ముడిగే మీద నాకు అర్థం కాలా రివ్యూ చేయాల్సిందే అధికార ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నారు సరే ఓకే ప్రసాద్ గారికి తెలియక అడిగారు నాది ఒక ప్రశ్న ఉంది నేను తెలిసి ఒక ప్రశ్న అడుగుతున్నానండి రైట్ ఐ డూ అండర్స్టాండ్ చౌదరి గారు మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చెప్పడానికి నేను అర్థం చేసుకోగలను మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను అర్థం చేసుకోగలను అది మీరు చెప్పలేరు నాకు ఇంకో ప్రశ్న ఉంది మీరు చెప్పగలిగిన జవాబు చెప్పగలిగిన ఇంకో ప్రశ్న ఉంది ఏ ఈఓ జేఈఓ ఒక నిమిషం అండి ఈఓ ఎడిషనల్ ఈఓ కాకుండా గౌతమి అనే ఒక ఉమెన్ ఆఫీసర్ని మీరు సస్పెండ్ చేశారు అదే అంటే ఇన్ వాట్ వే గోశాల నిర్వాహకురాలను సస్పెండ్ చేయడం ఏంటంటే నాకు అంటే కాలిఫోర్నియాలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఇక్కడ కారంపూడిలో ఎస్ఐని అరెస్ట్ చేసినట్టు ఉంటుంది ఏమన్నా అర్థం ఉందా అది మీరు సమాధానం చెప్తున్నా ఆ గౌతమి రెడ్డి గారు తిరుపతి చేయు ఈ హరినాథ్ రెడ్డి గోశాల ఇన్ఛార్జి ఉన్న వ్యక్తి ఏదైతే బైరాగపట్టిలో సెంటర్ ఇచ్చిన టికెట్లకి ఇన్ఛార్జ్ ఆఫీసర్ అదే ఇన్ఛార్జ్ ఆఫీసర్ తో గౌతమి గారు అక్కడే ఉన్నారు ఆ స్పాట్ లో అక్కడే ఆడనే కూడా సీఎం గారు అడిగారు అడిగే కాకుండా సిఇఓ గారు అడిగారు ఏదంటే ఇది కొత్త ప్లేస్ కదా మీ గ్రీన్ మ్యాప్ ఎక్కడ ఈ డ్యూటీ చేసింది ఆయన డైరెక్ట్ గా అడిగారు రిపోర్ట్ ఇచ్చారా SMS ఒక గ్రూప్ క్రియేట్ చేశారా మీకు సమాచారం ఎన్ని గంటలకు వచ్చింది అన్ని క్వశ్చన్లు మీరు విన్నారు ఏదో గౌతమ్ రెడ్డి గారిని సీఎం గారు ఏం అడిగారు ఆన్లైన్లో అంతా టీవీలో అంతా వచ్చింది హరినారెడ్డి వ్యక్తి అక్కడ లేకుండానే పోయాడు ఇన్ఛార్జి కౌంటర్ ఉన్న వ్యక్తి అక్కడ మనిషి లేడు అంటే ఈఓకి ఎడిషనల్ ఈఓకి రెస్పాన్సిబిలిటీ లేదంటారు మీరు సార్ ఒక్క నిమిషం సార్ ఈఓ గారు సార్ మై క్వశ్చన్ ఇస్ వెరీ స్పెసిఫిక్ ఈఓకి జేఈఓకి ఎడిషనల్ ఈఓకి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా కొనమే జేఈఓ గారు వేరు తిరుపతి జేఈఓ గారు వేరు కొనమే జేఈఓ గారు వేరు తిరుపతి సంఘటన ఇక్కడ స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నా ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రాజీనామా చేశాడండి మంత్రి పదవికి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ వాచ్మెన్ రాజీనామా చేయమని అనలేదు ఆ రోజు సార్ నిజంగానే మంచి మాట చెప్పారు ఆనాటి రాజకీయాలు రావాలని నేను కోరుకుంటున్నాను సార్ నేను కాదనట్లేదు మిమ్మల్ని వ్యతిరేకించాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇక్కడ రాజకీయాలు చేయకూడదు తప్పులు జరుగుంటే ఇక్కడ మీరే నేనే మనం డిస్కస్ చేస్తాం ఓకే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం చివరి పాయింట్ చెప్తాను ఇక్కడ అల్లర్లకి కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి ఆ 18 మంది ఎవరు ఆ ముసుగులు వేసుకున్న దర్యాప్తు జరుగుతాను మీలాంటి పెద్ద మనిషి కూడా ఇలా మాట్లాడడం సముచితం కాదు సార్ నిజంగా చెప్తున్నా మీ దగ్గర ప్రయర్ ఇన్ఫర్మేషన్ సామాన్య మన జీవితం ఆడుకుంటారా ఎందుకంటే మీరు అన్నారు ఉండండి సార్ అసలు విషయం చెప్పండి ఆగమ వైశాఖ శాస్త్రాల ప్రకారం 10 రోజుల ఉద్దేశాలు ఎవరో ఇది వైఎస్ఆర్సీపీ తిరుపతి ఓటర్లను ఆకర్షించుకోవడానికి పప్పుల బిళ్ళల కార్యక్రమం మొదలు పెట్టింది ఆ పప్పుల బిళ్ళల కార్యక్రమం మేము మొదలు పెట్టుకున్నాం సరే శ్రీనివాస్ చౌదరి గారు మీకు ఎలా 18 మంది ఇన్వాల్వ్ అయ్యారని మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో శ్రీనివాస్ చౌదరి గారు 18 మంది ఇన్వాల్వ్ అయ్యారని మీకున్న ఇన్ఫర్మేషన్ పట్ల నా గౌరవాన్ని ప్రకటిస్తూ నాకు ప్రశ్న 9 మందిని అరెస్ట్ చేశారట పోలీసులు ఇంతవరకు ఎందుకు బయటికి చెప్పట్లా అది అరెస్ట్ చేసి ఆ 18 మందిలో 9 మంది దొరికారు మిగిలిన 9 మంది శేషాచలం అడవుల్లో దాక్కున్నారా కుట్ర కోణం ఉందనే విషయాన్ని బయటపడింది ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు డిఎస్పీ ఈస్ట్ ఇంటెలిజెన్స్ విజిఓ ఇద్దరు డిస్కస్ చేసి సీక్రెట్ గా ఎంక్వైరీ చేస్తున్నారు కొన్ని భయంకరమైన విషయాలు బయటపడ్డాయి ఎందుకంటే సిమ్స్ హాస్పిటల్లో సెలైన్ బెరికేసిన వ్యక్తులతో సహా కొన్ని అనుమానాలు ఉన్నాయి మాకు ఆ 18 మందికి బయట కవర్ లో డబ్బులు ఇచ్చిన సహా అనుమానం ఎవరికి పంపించారు అని మొన్న నుంచి చెబుతున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఉందని ఏది చూపించండి సార్ మీ దగ్గర ఉంది కదా సీసీటీవీ ఫుటేజ్ ఆ 18 మంది వైఎస్ఆర్సీపీ నాయకులను ఎక్స్పోజ్ చేయండి సార్ మీరు ఏదో చెప్తున్నా ఇప్పుడు సిద్ధం సభలా వైఎస్ఆర్ ప్లేనరీయా సీఎం జగన్మోహన్ రెడ్డి మా రోజా గారు కావచ్చు ఇంకా ఇతర నాయకులు చూసా జై జగన్ అంట సీఎం జగన్ అంట ఐసీయూలో హార్ట్ అటాక్ పేషెంట్లు ఉంటారు మనుషులు చచ్చిపోయే పరిస్థితిలో ఉంటారు ఐసీయూలో దూరేసి మందరగా
ఇద్దరు ముగ్గురు బాల్స్ వదిలేసి అక్కడ నినాదం లేదు, నాకు అర్థం కాలేదు. సో ఇవన్నీ చాలా చాలా- రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరకు ఒకసారి సింగళూరు శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వస్తాను దోషులు మీ ముందే నిలబెడతాం, తొందరగా రైట్. నిలబెడతాం. సింగళూరు శాంతి ప్రసాద్ గారు 18 మంది కుట్రదారులు 9 మందిని అయితే అరెస్ట్ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం సెన్సిటివ్ మ్యాటరు ముక్కోటే కాదు